తిన్న భక్త కన్నప్పగా మారిన వైనం. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నాడిగా అవతరించాడు. తిన్న పుట్టుపూర్వతరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనం తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివ సాహిత్యం పొందలేక పోవడానికి మరో జన్మ ఎత్తాడు. నాదనాద దంపతులు తిన్నాకి తల్లిదండ్రులు. తిన్నాడు పోయే కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేట ఆడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నాకి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. తిన్న నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. చిన్నదాన్ని వెంటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్న మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్న ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దు అస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించేవాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్న పని నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకీలమైన పనులు చేయడమే కాదు, చూడటము ఘోరమే. ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాంకొని ఏం జరుగుతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నాడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది? శివుడు తనను తిరస్కరించాడా అనుకుని బాధపడ్డాడు. తీరా చూస్తే శివుడి కంట్లోంచి కన్నీరు కారుతుంది. రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నాడు భరించలేకపోయాడు. తిన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటిలోంచి రక్తం కారుతుంది. ఇక తిన్న సహించలేకపోయాడు. బాణంతో ఉన్న కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్న మరింత దుఃఖిస్తూ, శివ, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నాడి అపరిమిత భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నాడు మరో కన్ను పెకిలించకుండా, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు అంటూ శివ సాహిత్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు.